Once again, it's a great privilege to teach you the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీకు మరొకసారి బోధించటంగా ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. In this sermon, we're going to be talking about the assurance of salvation. ఈ యొక్క ప్రసంగంలో రక్షణ యొక్క దృఢ నిశ్చయ సంకల్పం గురించి మాట్లాడబోతున్నాం. How can we know that we are truly Christian? మనము నిజంగా క్రైస్తవులమని మనం ఎలా గుర్తించగలం? The way I want us to look at this is in the following way. ఈ విధంగా నేను ఈ యొక్క దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. How do we become a Christian? మనము ఏ విధంగా క్రైస్తవులంగా మారగలం? We become a Christian by believing in Jesus Christ. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం క్రైస్తవులంగా మారుతాం. Now here's the question. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. How do we know that we believe? మనము నిజంగా నమ్ముతూ ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? There are many people around the world who say they believe in Jesus Christ. ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది మేము యేసు ప్రభువుని నమ్ముతున్నామని చెప్తూ ఉంటారు. But their lives reflect no fruit. కానీ వారి యొక్క జీవితాల్లో చూస్తే సరైనటువంటి ఫలములు లేనివిగా ఉంటున్నాయి. We can almost say that we know that they're not believers. మనం చూడంగానే వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదని మనం చెప్పగలుగుతాం. How do we know that we've truly been converted? ఇదిగో మనం నిజంగా మార్పు చెందామని మనం ఎలా గుర్తించగలం? Well, first of all, we need to ask ourselves, are we believing the right things? మొట్టమొదటిగా మనం అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే సరియైన వాటిని మనం విశ్వసిస్తున్నామా అని అడగాలి. Do we believe that Jesus Christ is the eternal Son of God? ఇదిగో యేసు ప్రభు ఆయన తండ్రి యొక్క కుమారుడని మీరు నమ్ముతూ ఉన్నారా? Equal with God in every way. అన్ని విషయాల్లో కూడా ఆయన దేవునితో కూడా సమానస్తుడై ఉన్నాడని నమ్ముతున్నామా? But he laid aside his glory in heaven. ఆయన యొక్క మహిమనంతటిని పరలోకంలో విడిచిపెట్టి and was born of the Virgin Mary. ఇదిగో కన్యకమైనటువంటి మరియ గర్భములో నుంచి జన్మించి he became a man. మనుషుడిగా మార్పు చెంది, but not just a man. మామూలు మనుషుడిగా మాత్రమే కాకుండా he was fully God. పూర్తిగా దేవుడై ఉండి and he was fully man. పూర్తిగా మానవుడై ఉన్నాడు. and that he lived a perfect life. ఆయన ఒక పర్ఫెక్ట్ జీవితాన్ని ఆయన జీవించాడు. he had no sin. ఆయనలో పాపం ఏమాత్రం లేదు. He was the beloved son and the Father was always pleased about him. ఆయన దేవునికి తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడిగా జీవించాడు. ఆయన యందు దేవుడు ఎంతో ఆనందించాడు. He was the spotless son of God. ఆయన ఎటువంటి కపటము లేని మచ్చలేని కుమారుడై ఉన్నాడు. But at the time appointed by God, he went to the cross. ఇదిగో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కాలములో ఆయన సిలువలోనికి వెళ్ళాడు, సిలువ మీదకు వెళ్ళాడు. After suffering at the hands of the Romans and the Jews, రోమీయులు తర్వాత యూదుల చేతుల్లో బాధించబడిన తరువాత he was nailed to a tree. ఆయన ఒక సిలువ మీద మేకులు దిగగొట్టబడ్డాడు. And on that tree our sin was put on him. ఆ యొక్క సిలువ మీద మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి. He carried our guilt. మన యొక్క పాపమును ఆయన భరించాడు. And the Father treated him as he ought to treat us. ఇదిగో దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా యేసు ప్రభువును చూశాడు. He forsook his son on that tree. తన ఏకైక కుమారుణ్ణి దేవుడు అక్కడ వదిలివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. And he poured out his wrath upon him. దేవుని యొక్క ఉగ్రత క్రీస్తు మీద పోయబడింది. The wages of sin is death. పాపమునకు జీతం మరణం. And having suffered the wrath of God in our place, మనకు బదులుగా యేసు ప్రభు దేవుని యొక్క ఉగ్రతను భరించాడు. Christ died. యేసు ప్రభు చనిపోయాడు. And with his death, ఆయన మరణము ద్వారా he paid in full for our crime. మన పాపమునకు క్రయధనమును ఆయన చెల్లించాడు. On the third day he rose again from the dead. మూడవ రోజున ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచాడు మరణము నుంచి. And salvation is only found in him. ఇదిగో రక్షణ అనేది ఆయన ద్వారా మాత్రమే, ఆయన వలన మాత్రమే కలుగుతుంది. We are saved by grace through faith alone in Jesus Christ. విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృప చేత మనము రక్షించబడ్డాము. Do you believe that?
ఆ విషయాన్ని మీరు నమ్ముతూ ఉన్నారా? Because if you do not believe that, మీరు ఆ విషయాన్ని నమ్మకపోయినట్లయితే you are not Christian. మీరు నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. You have not been born again. నీవు నిజంగా తిరిగి జన్మించలేదు. You have not been saved from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుంచి నీవు రక్షించబడలేదు. Another evidence that we are truly Christian మనము నిజంగా క్రైస్తవులము అనడానికి మరొక రుజువు ఏంటంటే is that we recognize our sin. మన యొక్క పాపాన్ని మనం గుర్తించగలుగుతాము. That we cannot save ourselves. ఇదిగో మనలను మనమే రక్షించుకోలేమని మనం గుర్తిస్తాము. That we cannot even contribute to our salvation. ఇదిగో మనము మన రక్షణ పొందడానికి మనం ఏమాత్రం సహాయం చేయలేని స్థితిలో ఉన్నాం. We are not saved by works. మనము పనుల చేత మనం రక్షించబడలేదు, మంచి కార్యముల చేత రక్షించబడలేదు. We are not saved by our ability to keep the law. ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్రములను ఆచరించడానికి మనము సరైనటువంటి కృప సరిపోలేదు. But we are saved by faith alone in Jesus Christ. యేసు ప్రభువునందు కేవలము మనం విశ్వాసముంచుట ద్వారానే మనం రక్షించబడ్డాం. If you believe that you are saved by your own good works, నీ యొక్క స్వంత పనుల ద్వారా కార్యముల ద్వారా నీవు రక్షించబడ్డావని నమ్ముతున్నట్లయితే you are not Christian. నువ్వు నిజంగా క్రైస్తవుడు కాదు. Another way of discerning whether or not we're Christians నీవు నిజంగా క్రైస్తవుడువా కాదా అని గుర్తించడానికి మరొక ఉదాహరణ ఏంటంటే is to examine our conversion experience. మన యొక్క మార్పు అనుభవాన్ని మనం పరీక్షించాలి. What happened on that day when we believed that we were saved? ఇదిగో మనం రక్షణ పొందాము అని అనుకున్నటువంటి రోజున నిజంగా నీ యొక్క జీవితంలో ఏం జరిగింది? On that day did we understand the truth that I have just shared with you? నిజంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటలను ఆ రోజున మీరు గుర్తించగలిగారా? On that day did you trust in Christ alone? ఆ రోజున క్రీస్తును మాత్రమే మీరు గుర్తించారా? ఆయన యందు నమ్మిక ఉంచారా? On that day did you experience God's love? దేవుని యొక్క ప్రేమను మీరు పూర్తిగా అనుభవించారా? Was his love shed abroad in your heart? నీ యొక్క హృదయంలో ఆయన ప్రేమతో నింపబడ్డావా? Was there brokenness over sin? నీ యొక్క హృదయంలో పాపమును బట్టి ఎంతో విరగ్గొట్టబడ్డావా? And a trusting in Christ? దేవుని యందు మాత్రమే, క్రీస్తు యందు మాత్రమే ఆధారపడడం ప్రారంభించావా? As we have stated many times in this course, అనేక సార్లు నేను ఈ యొక్క ప్రసంగాల్లో చెప్పినట్లుగా we must repent and believe the gospel to ఇదిగో be saved. మనము మారు మనసు పొంది దేవుని యందు నమ్మిక ఉంచాలి మనం రక్షణ పొందాలంటే. Is that what you did? అదేనా నీవు చేసింది ఆ రోజున? Now we've come to a moment when we're going to talk about a very important evidence of salvation. ఇక మనం రక్షణ పొందాము అనడానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి గుర్తును గురించి మీతో మాట్లాడబోతూ ఉన్నాను. How can we know that we were truly saved? ఇదిగో మనం నిజంగానే రక్షించబడ్డామని మనం ఎలా గుర్తించగలము? How can we know that we truly believe? ఇదిగో నిజంగానే మనం నమ్ముతున్నామని ఎలా చెప్పగలము? It is because the God who began a good work in us continues it. దేవుడు మనలో ప్రారంభించినటువంటి మంచి పనిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. We are being changed. మనము మార్పు చెందుతూ ఉంటాము. We are being transformed. మనము పరివర్తన చెందుతూ ఉంటాము. I want us to look in 2 Corinthians chapter 13. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 2 Corinthians 13 verse 5. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. Now before we read this text, ఈ యొక్క వాక్య భాగాన్ని చదివే ముందు I want us to understand a few things. కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. There were some people in the church of Corinth who were acting very badly. కొరింథీయుల యొక్క సంఘంలో కొంతమంది విశ్వాసులు చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉన్నారు. Some of them were acting like worldly men. ఇదిగో లోకస్తుల్లాగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. Now Paul comes to them పౌలు భక్తుడు వాళ్ళ దగ్గరికి వచ్చి and he is wondering about whether or not they're truly saved. వాళ్ళు నిజంగా రక్షించబడ్డారా లేరా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. And look what he says to them. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, Test yourselves to see if you are in the faith. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. Examine yourselves. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. Or do you not recognize this about yourselves? మీరు భ్రష్టులు కాని ఎడల That Jesus Christ is in you unless indeed you fail the test. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మిమ్మును ఎరుగుదురా? How can we know whether or not Christ has truly saved us? యేసు ప్రభువు మనల్ని నిజంగా రక్షించాడు అనడానికి అనే విషయాన్ని ఎలా గుర్తించగలం?
Paul says we must examine ourselves. పౌలు ఏమంటున్నా అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోమంటున్నాడు. We must test ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. But in the light of what standard do we test ourselves? అయితే ఏ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోగలం? The Bible does not tell me to compare myself to other Christians. బైబిల్లో చెప్పలేదు నేను వేరే క్రైస్తవులతో పోల్చుకోమని చెప్పలేదు. That can be very dangerous. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. If I compare myself to a Christian who has been a Christian for many years, చాలా సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తితో నేను పోల్చుకున్నాను అనుకోండి, and he is very godly, ఆయన చాలా దైవికమైన వ్యక్తి అనుకోండి, and I am not as godly as him, నేను నిజంగా దైవికంగా ఉండలేకపోయాను అనుకోండి, it could make me think I'm not saved. నేను నిజంగా రక్షించబడలేదేమో అని అనుకుంటాను. When I am saved, నేను రక్షించబడ్డాను, I'm just less mature. కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్లో తక్కువగా ఉన్నట్టుగా భావిస్తాను. Or I may compare myself to a church member who's very wicked. ఇదిగో నేను నా యొక్క తోటి వేరే క్రైస్తవునితో పాపంలో జీవిస్తున్నటువంటి క్రైస్తవునితో నేను పోల్చుకున్నాను అనుకోండి, and think to myself, if that person is saved, I must be saved too. ఆ యొక్క వ్యక్తి రక్షించబడ్డా అంటే నేను కూడా రక్షించబడ్డానని నేను అనుకుంటాను. That is dangerous. అది చాలా ప్రమాదకరం. We should test ourselves in light of the word of God. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవాలి. Now where do we go to do that? అది ఆ పని చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి మనం? Go to the book of 1 John, మొదటి యోహాను పత్రిక chapter 5, 5వ అధ్యాయము verse 13. 13వ వచనంలో చూద్దాం. Let's read the text. దేవుని కుమారుని నా యందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. In the Gospel of John, he tells us why he wrote the Gospel. యోహాను సువార్తలో ఆయన ఎందుకు ఈ యొక్క మాటలు రాశాడో చెప్పాడు. So that we might believe that Jesus is the Son of God. యేసు ప్రభు దేవుని కుమారుడని అంగీకరించినట్లుగా ఆయన ఆ మాటలు రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. And that by believing in him we might have eternal life. ఆయన యందు నమ్మకించడం ద్వారా నిత్య జీవం మనం పొందుతామని ఆయన రాశాడు. In this letter, 1 John, మొదటి యోహాను పత్రికలో he also tells us why he has written. ఎందుకు ఈ యొక్క మాటలు రాశాడో ఆయన చెప్తూ ఉన్నాడు. He says, I write these things to you who believe in the name of the Son of God. యేసు ప్రభు దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచుతున్న వారికి నేను రాయుచున్నాను ఈ మాటలు. So that you might know that you have eternal life. మీకు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లుగా నేను ఈ యొక్క సంగతులు మీకు రాస్తూ ఉన్నాను. There were false prophets who had entered into the church. ఆ యొక్క సంఘంలోకి అనేక మంది అబద్ధ బోధకులు ప్రవేశించారు. And they had made many true Christians doubt their salvation. అనేక మంది నిజమైనటువంటి క్రైస్తవులు నిజంగా మేము రక్షణ పొందామా అన్న అనుమానాన్ని వాళ్ళలోకి తీసుకొచ్చారు. So John is going to give them a series of tests. అప్పుడు అందుకనే యోహాను వాళ్ళందరికీ కొన్ని పరీక్షలను నిర్వహించబోతూ ఉన్నాడు. By which they can examine their lives. ఆ యొక్క పరీక్షల ద్వారా తమ యొక్క జీవితాలను వాళ్ళు పరీక్షించుకొనుట కొరకు ఆయన ఆ యొక్క పరీక్షను ఇచ్చాడు. To determine whether or not they truly are converted. వాళ్ళు నిజంగా మార్పు చెందారా లేదా అని పరీక్షించుకోవడానికి ఆ యొక్క పరీక్షను నిర్వహించాడు. John's purpose is not to make true believers doubt. ఇదిగో యోహాను యొక్క ఉద్దేశము నిజమైనటువంటి క్రైస్తవులు డౌట్ కలగాలని కాదు. He desires to give true believers assurance of salvation. నిజమైనటువంటి క్రైస్తవులు మేము నిజంగా క్రైస్తవులమని ఆ యొక్క దృఢ సంకల్పాన్ని ఇవ్వడమే ఆయన ఉద్దేశమై ఉన్నది. But there is a secondary purpose here. అయితే ఇంకొక రెండవ ఉద్దేశం ఏంటంటే, by comparing our lives to these tests, మన యొక్క జీవితాలను ఈ యొక్క పరీక్షలతో పోల్చుకున్నప్పుడు people who falsely believe themselves to be Christians can be exposed. ఎవరైతే తమ యొక్క జీవితాల్లో నిజంగా క్రైస్తవులు కాకుండా క్రైస్తవులమని అబద్ధికులుగా జీవిస్తున్న వాళ్ళ యొక్క జీవితము బట్టబయలు కాబోతుంది. Now obviously we do not have time to preach through the entire book of 1 John. మొదటి యోహాను పుస్తకం అంతా ప్రసంగించడానికి మనకు సమయం లేదు కాబట్టి, but we are going to look at a few of the most important tests. ఇక్కడ ఈ యొక్క పుస్తకం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పరీక్షలను మనం చూద్దాం. What are the characteristics of a true Christian? నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క గుణగణ లక్షణాలు ఏమై ఉన్నాయి? The first one is found in chapter 1. మొదటి అధ్యాయంలో మొదటి పరీక్షను మనం చూస్తాం. And this is the first characteristic of a true Christian. నిజమైన క్రైస్తవుని యొక్క
నిజమైన గుణ లక్షణం, మొట్టమొదటి గుణ లక్షణం. The true Christian will walk in the light and not in the darkness. నిజమైనటువంటి క్రైస్తవుడు చీకటిలో నడవడు, వెలుగులో నడుస్తాడు. Now let's read verse 5. 5వ వచనాన్ని మనం చూద్దాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. Here in verse 5, he says that God is light. 5వ వచనంలో దేవుడు వెలుగని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. And there is no darkness in him. ఆయనలో ఏ మాత్రం చీకటి లేదు. Now what does that mean? అంటే దాని యొక్క అర్థం ఏంటి? First of all, it does mean that God is holy. మొట్టమొదటిగా అర్థం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. And there is no shadow in God. ఆ దేవునిలో ఎటువంటి చీకటి నీడ లేదు. He is perfectly holy. ఆయన నిజముగా పరిశుద్ధుడై ఉన్నాడు. But it also means something else. అంటే దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. He is not a hidden God. ఆయన దాచబడి ఉన్నటువంటి దేవుడు కాదు. He has revealed himself to us. ఆయన తనను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. He has shown us who he is. ఆయన ఎవరో ఆయన మనలకు ఆయన తనను తాను చూపించుకున్నాడు. And he has revealed to us his will. తన యొక్క చిత్తాన్ని ఆయన మనకు బయలుపరిచాడు. Now what does it mean to walk in the light? దేవుని యొక్క వెలుగులో నడవడం అంటే అర్థం ఏంటి? It means to live in such a way మనము జీవించే విధానము that our life agrees with what God has told us about himself. దేవుడు తనను గురించి తాను ఏమైతే చెప్పాడో ఆ విషయాన్ని మనము అంగీకరించినట్లుగా జీవించే జీవితం. And that our life conforms to the will of God that he has revealed to us. మన యొక్క జీవితము దేవుడు తనను తాను ప్రత్యక్షపరిచినటువంటి గుణాలకు సరిపోయిన విధంగా ఉండాలి. Now notice that he says we should walk in this. దేవుని వెలుగులో మనం నడవాలని ఇక్కడ చెప్పబడింది. The word walk is in present tense. నడువుట అనేది ప్రస్తుత కాలంలో ఉన్నట్టుగా ఆ పదం కనబడుతుంది. And it means a continuous style of life. అంటే అది కొనసాగుతున్నటువంటి జీవిత విధానం. As we walk throughout life, మన యొక్క జీవిత విధానంలో నడుస్తూ ఉన్నప్పుడు, as we live our life, మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, we walk according to what God has told us about himself. దేవుడు తనను గురించి తాను ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగా మనం నడవాలి. We walk according to the will he has revealed to us. దేవుని యొక్క చిత్తము దేన్నైతే ఆయన బయలుపరిచాడో ఆ చిత్త ప్రకారంగా మనం జీవించాలి. Our way of living conforms to who God is. దేవుని మన యొక్క జీవితము దేవుడి గురించి ప్రకటించేదిగా ఉండాలి. Conforms to his attributes. ఆయన యొక్క గుణ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అవి మనలో ప్రతిబింబించాలి. His attributes of holiness and righteousness. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనలో కనబడాలి. And love. ఆయన యొక్క ప్రేమ కనబడాలి. Now, ఇప్పుడు this may make you afraid. ఇది ఒకవేళ మీరు భయపడవచ్చు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు. You may say to yourself, but I sin. నేను పాపం చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అని మీరు అనుకోవచ్చు. I truly desire to walk in a way that agrees with God. ఇదిగో నేను దేవుని యొక్క సన్నిధిలోనే నడవాలని కోరుకుంటూ ఉన్నాను. I want to walk in the light of his commandments. ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో నడవాలనుకుంటున్నాను. But sometimes I sin. కానీ కొన్నిసార్లు నేను పాపం చేస్తూ ఉన్నాను. God is not talking about perfection here. ఆ యొక్క విధమైనటువంటి పర్ఫెక్షన్ గురించి ఆయన మాట్లాడడం లేదు. He's talking about a style of life. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. If I had a camera that just took snapshots. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి కెమెరాలో కొన్ని ఫోటోలు తీస్తాను అనుకోండి. And I followed our brother around. నా యొక్క సహోదరుడి వెనకాల నేను తిరుగుతున్నాను అనుకోండి. Let's say one morning he gets up and he's not feeling very good. ఒక రోజు ఉదయకాల సమయంలో ఆయన లేచాడు, ఆయనకు సరిగా ఆరోగ్యకరంగా కనిపించడం లేదు. He's very impatient. చాలా ఓర్పు లేని స్థితిలో ఉన్నాడు. And he walks outside. ఆయన బయటకు వస్తాడు. And the cat gets in his way. ఆయన యొక్క పిల్లి ఆయన ఎదురుగా కనబడుతుంది. And he kicks the cat. ఆ యొక్క పిల్లిని బాగా తన్నుతాడు. And he says something very angry. చాలా కోపంగా ఆయన తిడతాడు. And I take a picture. అప్పుడు ఒక ఫోటో తీశాను అనుకోండి. And then I show the picture to everybody. ఆ యొక్క ఫోటోని అందరికి చూపించారు అనుకోండి. And I say, look,
చూడండి, Vijay's not a Christian. విజయ్ నిజంగా క్రైస్తవుడు కాదు. He's not walking in the light. ఇదిగో వెలుగులో ఆయన నడవడం లేదు. But that's not very honest. అది నిజంగా కాదు, నిజం కాదు అది. I just took one picture of his life. ఆయన యొక్క జీవితంలో ఒక చిన్న ఫోటో మాత్రమే నేను తీశాను. I didn't look at his whole life. ఆయన యొక్క జీవితం మొత్తాన్ని నేను పరిశీలించలేదు. What would be a better way to discover how his life really is? ఆయన యొక్క జీవితం ఎలా నిజంగా ఉందో పరిశీలించాలంటే ఏ విధంగా మనం చేయాలి? If I followed him around with a video camera ఆ యొక్క వ్యక్తి వెనకాల వీడియో కెమెరాతో వెళ్ళాను అనుకోండి, for an entire year, ఒక సంవత్సరం అంతా ఆయన చేసిన చోట వెళ్ళిన చోట్ల వీడియో తీశాను అనుకోండి, that would be more reliable. ఆ దాంట్లో మనం నిజంగా తెలుసుకోగలం అన్నమాట. If he is a Christian, నిజమైన క్రైస్తవుడైతే will we film sin? మనము పాపాన్ని నిజంగా వీడియో తీస్తామా? Yes, we will see him sin. పాపము చేస్తున్నట్టుగా మనం చూస్తాం అప్పుడప్పుడు. Because no one is free from sin. ఎందుకంటే పాపం నుంచి పూర్తిగా ఎవరు విడిపింపబడి ఉండటం కష్టం. But will we see a life that is different from an unbeliever? కానీ ఒక అవిశ్వాస జీవితంలో నుంచి అతని యొక్క జీవితం వేరుగా కనిపించడం మనం చూస్తామా? Yes, we will. మనం చూస్తాము. If he's a Christian, ఆయన నిజమైన క్రైస్తవుడైతే we will see that his style of life ఆయన యొక్క జీవిత విధానము is different from an unbeliever. అవిశ్వాస జీవిత విధానానికి వేరుగా ఉన్నట్లుగా చూస్తాం. Although he will not be perfect, ఆయన ఒక పర్ఫెక్ట్ గా ఉండకపోయినప్పటికీ we will see that his life reflects something of the character of God. దేవుని యొక్క గుణ లక్షణాలు అతని జీవితంలో కూడా మనకు కనిపిస్తాయి. And that he is desiring to walk in the light of God's word. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవాలన్నటువంటి ఆశ ఆయనలో ఉంటుంది. We're not talking about perfection. మనము పర్ఫెక్షన్ గురించి మాట్లాడడం లేదు. We're talking about a difference. మనం ఒక తేడాను గురించి, భేదం గురించి మాట్లాడుతూ ఉన్నాం. A noticeable difference between the worldly man and his life. ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసికిను ఈ యొక్క క్రైస్తవునికి మధ్య తేడా గురించి మనం చూస్తూ ఉన్నాం. Do you walk in the light? మీరు వెలుగులో నడుస్తూ ఉన్నారా? Do you walk and talk like an unbeliever all the time? ఇదిగో ఒక విశ్వాసిలాగా మాట్లాడుతున్నారా, అవిశ్వాసిలాగా మాట్లాడుతూ ఉన్నారా? Maybe you tell people that you were converted 5 years ago. 5 సంవత్సరాల క్రితం మీరు రక్షణ పొందారు, మారు మనసు పొందారని మీరు చెప్తూ ఉండొచ్చును. In the last 5 years, గత 5 సంవత్సరాల నుంచి is your style of life changing? నీ యొక్క జీవిత విధానం మారుతూ ఉందా? Are you being conformed to the image of God? క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నీవు మార్చబడుతున్నావా? Are you walking more and more in the light of his commandments? దేవుని యొక్క ఆజ్ఞల వెలుగులో నీవు నడుస్తూ ఉన్నావా? If you can say yes, నీవు నిజంగా అవును నేను చేస్తున్నాను చెప్పగలిగితే, then that is evidence that you've been born again. నీవు నిజంగా తిరిగి జన్మించావు అనడానికి అది ఒక రుజువు. But if you have to say no, నిజంగా నీవు లేదని చెప్తున్నట్లయితే, and if people around you would say no, he's no different, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన ఏమాత్రం తేడా లేదు మాలాగా జీవిస్తున్నాడని చెప్పినట్లయితే, then that is an evidence that maybe you do not know God. నిజంగా నీవు దేవుని ఎరిగి ఉన్నావు ఉండలేదు అనడానికి ఒక రుజువై ఉన్నది. So the first test is that the true believer walks in the light. మొదటి గుర్తు ఏంటంటే నిజమైన విశ్వాసులు వాళ్ళు వెలుగులో నడిచేటువంటి వారు వెలుగులో నడుస్తారు. As a style of life. వారి యొక్క జీవిత విధానం వెలుగైనటువంటి విధానంగా ఉంటుంది. Now again, please understand. మరొకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. He is not saved because he walks in the light. వెలుగులో నడుస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు రక్షించబడలేదు. He walks in the light because he has been saved by faith. ఇదిగో ఆయన విశ్వాసము ద్వారా రక్షించబడ్డాడు కాబట్టి ఆయన వెలుగులో నడుస్తున్నాడు. The second test is this. రెండవ పరీక్ష ఏంటంటే the true believer will not be sinless. నిజమైనటువంటి విశ్వాసి పాపము లేకుండా ఉండడు. But when he does sin, కానీ పాపము చేసినప్పుడు he will be convicted of his sin. ఆ యొక్క పాపము నుంచి ఒప్పుకోలు చేయబడతాడు. He will be broken over his sin. ఆ యొక్క పాపమును బట్టి ఆయన ఎంతగానో దుఃఖిస్తాడు. He will confess his sin and turn from it. ఆ యొక్క పాపము నుంచి ఆయన తిరిగి వేరుపరచబడతాడు. Look in verses 8 through 10. 8 నుంచి 10 వచనాల్లో చూసినట్లయితే, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
ఆయన మనలను పవిత్రులుగా చేయును. The unbeliever doesn't see sin in his life. ఇగో అవిశ్వాసి తన జీవితంలో పాపాన్ని ఏమాత్రం గుర్తించలేడు. Or if he does, he doesn't care. ఇది ఒకవేళ గుర్తించినా సరే ఆయన ఏమాత్రం పట్టించుకోడు. Unless he gets caught. ఆ ఒకవేళ పట్టుబడితే తప్ప. He's not convicted. ఆ పాపను బట్టి ఆయన ఒప్పుకోడు. He doesn't confess his sin. ఆ యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకోడు. He just doesn't care. ఆ పాపాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోడు. But the true believer కానీ నిజమైనటువంటి విశ్వాసి grows in his sensitivity to his own sin. తన యొక్క పాపమును పట్టి పాపానికి చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. And when he sees sin in his life, ఆ యొక్క జీవితంలో పాపాన్ని చూసినప్పుడు he will be convicted of it. ఆ యొక్క పాపాన్ని బట్టి ఆయన ఒప్పించబడతాడు. He will eventually confess it and turn from it. ఆ యొక్క పాపాన్ని ఆయన ఒప్పుకొని పాపాన్ని నుంచి దూరంగా వెళ్తాడు. And if he doesn't do it quickly, ఒకవేళ ఆ యొక్క పాపాన్ని నుంచి విడుదల తొందరగా పొందకపోయినట్లయితే God his Father will discipline him దేవుడు తన తండ్రి ఆయనను శిక్షిస్తాడు, శిక్షణ ఇస్తాడు. until he does turn from it and ఆ యొక్క confess. పాపం నుంచి దూరంగా వచ్చే వరకు దేవుడు ఆయన్ని దండిస్తాడు. You know, it's an amazing thing when God moves in a church. దేవుడు ఒక సంఘంలో ఆయన కదిలినప్పుడు, కదలిక వచ్చినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. I have seen this happen in my life. నా యొక్క జీవితంలో ఇది జరగడం నేను చూశాను. I'll be preaching in the church about holiness. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి నేను కొన్ని సంఘాల్లో ప్రసంగించినప్పుడు And God will begin to move. దేవుడు ఆ యొక్క సంఘంలో నడవడం ప్రారంభిస్తాడు, కదలిక ప్రారంభిస్తుంది. And some of the believers begin to weep about their sin. కొంతమంది విశ్వాసులు తమ యొక్క పాపం నుంచి వాళ్ళు దుఃఖించడం ప్రారంభిస్తారు. But others sit back in the pew as cold as a stone. కొంతమంది ఇదిగో రాతి విగ్రహం వలె వాళ్ళు అలాగే కూర్చుంటారు. కొంతమంది as though they had no sin at all. వారి యొక్క జీవితాల్లో ఏమాత్రం పాపం లేదన్నట్టుగా. Sometimes the people come forward and be weeping and praying. కొంతమంది ముందుకు వచ్చి కొన్నిసార్లు ఎంతో దుఃఖంతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. Do you know what's amazing? ఎంత అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? It's almost always the case అన్ని సార్లు కూడా that the people who come forward weeping are the most devoted Christ-like people in the church. సంఘాలలో నిజంగా ముందుకు వచ్చి నిలబడి దుఃఖించేటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి క్రైస్తవులు. And the people who just sit in their pew as though they had no sin, కొంతమంది మాలో ఏమాత్రం పాపం లేదని అలా కూర్చున్నటువంటి వాళ్ళు are oftentimes the most wicked people in the కొన్నిసార్లు church. అనేక సార్లు వాళ్ళు దుష్టత్వంలో ఉండి ఉంటారు. So what are we seeing? ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఇక్కడ We're seeing a division of the sheep and the goats. ఇదిగో ఇక్కడ మేకలకు గొర్రెలకు మధ్య తేడా చూస్తున్నాం మనం. The sheep know their sin. ఇదిగో గొర్రెలు వారి యొక్క పాపమునవి గుర్తిస్తాయి. They're sensitive to it. ఆ యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉంటాయి. They hate it. They want to be free from it. ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందాలని పాపాన్ని అసహించుకుంటాయి. They confess it and turn away from ఆ it. యొక్క పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తాయి. But the unbelieving church members, కానీ నమ్మకం లేని అవిశ్వాసులైనటువంటి విశ్వాసులు, they are members of the church, but they're not truly converted. వాళ్ళు సంఘంలో సభ్యులుగా మాత్రమే ఉంటున్నారు కానీ నిజమైనటువంటి మార్పు వాళ్ళలో లేదు. They sit there in their self-righteousness, వాళ్ళు కూర్చుని తమ సొంతగా నీతిమంతులమని అనుకుంటారు వాళ్ళు. and they have no idea of their sin. నిజంగా వారి యొక్క పాపమును గురించి వాళ్ళు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. The first test is మొదటి పరీక్ష ఏంటంటే the true believer walks in the light నిజమైనటువంటి క్రైస్తవులు విశ్వాసులు వెలుగులో నడుస్తారు. as a style of life. అది వారి యొక్క జీవిత విధానంగా ఉంటుంది. The second test is రెండవ పరీక్ష ఏంటంటే the true believer recognizes his sin. నిజమైన విశ్వాసులు తమ పాపాన్ని గుర్తిస్తారు. He hates it. ఆ పాపాన్ని అసహించుకుంటారు. He's convicted about ఆ it. యొక్క పాపాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. He confesses it and turns away ఆ from యొక్క it. పాపాన్ని గుర్తించి ఒప్పుకొని వాటికి దూరంగా వెళ్ళిపోతాడు. And let me say this. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. He may have to do this over and over and over to the same sin. విశ్వాసి ఒక్కొక్కసారి అదే పాపాన్ని ఒప్పుకొని మళ్ళా చేస్తూ ఉంటాడు, ఒప్పుకుంటూ ఉంటాడు, అదే దానికి మీద పోరాటం చేస్తూ ఉంటాడు. That's what it means to struggle and fight against sin. పాపమునకు వ్యతిరేకంగా పోరాడడం అంటే అదే. Now let's go to the third test. మూడవ టెస్ట్ చూద్దాం, మూడవ పరీక్ష చూద్దాం. In verses 3 through 5. 3 నుంచి 5 వరకు Chapter 2. రెండవ అధ్యాయంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల
దీని వలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనినవాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. Now listen to verse 3. ఈ యొక్క 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. By this we know that we have come to know him. ఇదిగో దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని మనము తెలుసుకుందాము. By this we know that we're truly Christian. ఇదిగో దీన్ని బట్టి మనం నిజమైన క్రైస్తవులు మనం గుర్తిస్తాం. If we keep his commandments. ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల. And then verse 4. 4వ వచనంలో చూసినట్లయితే He clearly says, ఆయన ఏమని చెప్తున్నానంటే, the one who says I've come to know him. ఆయనని ఎరిగి ఉన్నాను. The one who says they are a Christian. మేము క్రైస్తవులమని చెప్పుచు And does not keep his commandments. కానీ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు is a liar. అబద్ధికుడు. And the truth is not in him. ఆయనలో నిజమైనటువంటి సత్యము లేదు. How simple can that be? అది చాలా సింపుల్ గా ఉంది, మనకి కనబడుతుంది. And you say, but what does that mean? అంటే అర్థం ఏంటి? Because I do not keep God's commands all the time. అనేక సార్లు ఒక్కొక్కసారి నేను కూడా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం లేదు. Again, we are talking about a style of life. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఒక జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతున్నాం. The unbeliever does not care to know the commandments of God. ఆ అవిశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం అవిశ్వాసికి ఉండదు. He doesn't want to know what God has said. ఇదిగో దేవుడు ఏం చెప్పాడో వాడికి తెలియదు. The unbeliever doesn't seek to obey God's commands. అవిశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయుడవ్వాలని ఏమాత్రం అనుకోడు. And when the unbeliever breaks God's commands, he doesn't even care. అవిశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొననప్పుడు ఏమాత్రం ఆయన పట్టించుకోడు. But the believer has been changed. కానీ విశ్వాసి అనేవాడు మార్పు చెందాడు. He desires to know God's commands. దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవాలనేటువంటి ఆశ, కోరిక విశ్వాసిలో ఉంటుంది. He desires to obey God's commands. దేవుని యొక్క ఆజ్ఞలను విధేయులవ్వాలనేటువంటి ఆశ ఆయనలో ఉంటుంది. He even grows in his obedience to God's commands. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలో ఆయన అభివృద్ధి చెందుతూ ఉంటాడు. And when he breaks God's commands, దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు గైకొననప్పుడు it hurts him. ఆ యొక్క చాలా బాధపడతాడు. He is convicted of sin. ఆ యొక్క పాపమును గురించి ఒప్పింపబడతాడు. He confesses it and turns away. ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టేస్తాడు. This is amazing. ఇది చాలా అద్భుతం. But it's true. ఇది నిజం. We are preachers. మనందరము ప్రసంగికులం. It is our job to study God's word. దేవుని యొక్క వాక్యము చదవటం మన పని అయినది, బాధ్యత అయినది. But sometimes even we get up in the morning and we do not want to study. కొన్నిసార్లు మనం కూడా ఉదయాన్నే లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఇష్టపడం. And frequently we struggle with obeying God. అనేక సార్లు దేవునికి విధేయత అనేటువంటి విషయంలో మనము చాలా పోరాటం చేస్తూ ఉంటాం. But if you observe the life of any true Christian, నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క జీవితాన్ని నీవు చూసినప్పుడు you are going to see that they have a different or new relationship with the word of God. కానీ దేవుని యొక్క వాక్యంతో ఒక విధమైనటువంటి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. Do you have a new relationship with the word of God? దేవుని యొక్క వాక్యముతో నీవు సరైన సంబంధాన్ని కలిగి ఉన్నావా? Do you desire to know his command? దేవుని యొక్క ఆజ్ఞలను తెలుసుకోవాలన్న ఆశ నీలో ఉందా? To live in obedience? ఆ యొక్క విధేయతలో జీవించాలనే కోరిక నీలో ఉందా? Are you growing in obedience? దేవుని యొక్క ఆ విధేయతలో నీవు పెరుగుతూ ఉన్నావా? It may be very slowly. చాలా నెమ్మదిగా నీవు చేస్తూ ఉండొచ్చును. But are you growing? కానీ నీవు నిజంగా పెరుగుతున్నావా, అభివృద్ధి చెందుతున్నావా? Now I want you to look at something. ఒక విషయాన్ని గురించి చూడండి మీరు. The person who is truly a Christian ఒక వ్యక్తి నిజముగా క్రైస్తవుడైనప్పుడు will have a new relationship with God's word. దేవుని యొక్క వాక్యంతో కొత్త సంబంధాన్ని కలిగి ఉంటాడు. It doesn't mean he will not struggle. అంటే ఆయన ఇబ్బంది పడడు అని మాత్రం కాదు. But he will have a relationship with God's word. కానీ దేవుని యొక్క వాక్యముతో తప్పకుండా సంబంధాన్ని కలిగి ఉంటాడు. A new relationship. ఒక నూతన సంబంధం. But you know what else? He'll also have a new relationship with sin. ఆ యొక్క పాపముతో కూడా నూతన సంబంధాన్ని కలిగి ఉంటాడు.
Before we are a Christian, we're friends with sin. క్రైస్తవులము కానప్పుడు మనము పాపానికి స్నేహితులంగా ఉన్నాం. But when we become a Christian, we have a new relationship with sin. కానీ క్రైస్తవులంగా మారినప్పుడు మనకి పాపంతో వేరే కొత్త సంబంధం ఉంటుంది. We are enemies. ఏంటంటే అదేంటంటే మనం ఇప్పుడు పాపానికి శత్రువులమై ఉన్నాం. Before becoming a Christian, we have no relationship with God's word. దేవుని వాక్యంతో మనం క్రైస్తవులము కాకముందు ఎటువంటి సంబంధం లేదు. But if we have become a Christian, కానీ మనం క్రైస్తవులుగా మారిన తరువాత we will gradually have a greater and greater relationship to the word of God. నెమ్మదిగా దేవుని యొక్క వాక్యంతో సరి అయినటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటాం. Now let's go to another test. మరొక పరీక్షను చూద్దాం మనం. Verse 6 of chapter 2. 2వ అధ్యాయము 6వ వచనం. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను, ఆయన యందు నిలిచియున్న వాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తామును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. Verse 6. Look at it carefully. 6వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. The one who says he abides in Christ ought himself to walk in the same manner as Christ walked. ఆయన యందు నిలిచి ఉన్నామని చెప్పుకున్నవారు ఆయన ఎలాగూ నడిచినో తాము కూడా అలాగే నడవవలెను. The one who says he's become a Christian క్రైస్తవునిగా నేను మారానని చెప్పుకునేవాడు will walk as Jesus walked. యేసు ప్రభు నడిచినట్లుగా నడుస్తాడు. Now you're really scared. ఇప్పుడు చాలా భయపడుతున్నారు మీరు. You're saying, but who walks like Jesus యేసు walked? ప్రభులాగా ఎవరు నడుస్తున్నారు, ఎవరు నడవగలరు? Well, again, he's talking about a style of life. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక జీవిత విధానాన్ని గురించి ఆయన Who మాట్లాడుతున్నాడు. do you want to be like? నీవు ఎవరి వలే ఉండాలని కోరుకుంటున్నావు? In India, there are many famous movie stars. ఆ భారతదేశంలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సినిమా హీరోలు ఉన్నారు. Do you want to walk like they walk? వాళ్ళు నడిచినట్లుగా మీరు నడవాలనుకుంటున్నారా? Do you want to be like them? వారిలాగా ఉండాలని కోరుకుంటున్నారా? There are many very wealthy people in India. భారతదేశంలో అనేక మంది సంపన్నులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. Do you want to be like them? వారిలాగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? Is that your greatest purpose in life? నీ యొక్క జీవితంలో అది నీ యొక్క ఉద్దేశమై ఉన్నదా? If it is, you need to be afraid. నీవు గనక అటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటే నీవు భయపడాలి. There is little evidence that you've come to know Christ. ఎందుకంటే అలాంటి ఉద్దేశాలు నీలో ఉంటే నీవు నిజంగా క్రైస్తవుడు అన్నటువంటి ఆధారాలు ఏమి లేవు. But do you want to be like Jesus? నీవు యేసు వలే ఉండాలని కోరుకుంటున్నావా? Little by little, are you wanting to be less and less like the world? ఈ యొక్క ప్రపంచాన్ని వదిలిపెట్టి లోకాన్ని వదిలిపెట్టేసి దేవునిలాగా దేవుని వైపు నడవాలని కోరుకుంటున్నావా? And are you wanting to be more and more like Jesus? ప్రతిరోజు యేసు వలే మార్పు చెందాలని కోరుకుంటున్నావా? Let me give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. When I was a little boy, I lived on a farm. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక ఫామ్ లో జీవించేవాడిని. My dad was a very big man. మా నాన్న చాలా పెద్ద వ్యక్తి. And I wanted to be like him. మా నాన్న లాగా ఉండాలని నేను కోరుకునేవాడిని. He would wake me up early in the morning ఉదయకాలమే ఆయనను లేపేవాడు. to go feed the animals. ఇదిగో ఆ యొక్క జంతువులన్నిటిని వాటికి ఆహారం పెట్టడానికి ఆయన లేపేవాడు. And sometimes there would be snow on the ground. ఉదయకాల సమయంలో ఒక్కొక్కసారి అంత మంచుతో కంపబడి ఉండేది. And he would walk across the snow. ఆ యొక్క మంచు మీద మా నాన్న నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. And he would leave his footprints. అయితే ఆ విధంగా నడుస్తున్నప్పుడు ఆయన పాదపు అడుగుల గుర్తు దాని మీద పడతా ఉండేవి. And since he was a big man, they were very far apart. మా నాన్న చాలా పెద్ద వ్యక్తి కాబట్టి మంచి శరీరం ఉంది కాబట్టి పెద్ద పెద్ద అడుగులు కనపడేవి. And I would want to walk in his footprint. కానీ ఆయన నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఆ పాదాల అడుగులో నేను కూడా నడుచుకుంటూ వెళ్ళాలని ఆశపడేవాడిని. But I was very little. నేను చాలా చిన్న పిల్లవాడిగా ఉండేవాడిని. And so when I would try to put my foot in his footprints, నా యొక్క పాదము ఆయన యొక్క అడుగుల జాడల్లో పెట్టినప్పుడు it was very difficult for me. అంత పెద్ద పెద్ద అడుగులు వేయడం చాలా కష్టంగా ఉండేది. I looked very strange. నేను చాలా ఒక విధంగా నేను కనపడేవాడిని. I guess you could say I looked like a drunken spider walking across the field. తాగిపోయి ఉన్నటువంటి ఒక స్పైడర్ లాగా కనపడేవాడిని. I couldn't do it. నేను ఆ విధంగా చేయలేకపోయేవాడిని. People watching me would have laughed. నన్ను గమనించేటువంటి వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. But no one would have doubted కానీ ఎవ్వరు కూడా అనుమానించే వాళ్ళు కాదు that little boy wanted to be like his dad. ఎందుకంటే వాళ్ళు అనుకునేవాళ్ళు ఆ యొక్క చిన్న బాలుడు
తన తండ్రి వలె ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడన్న విషయాన్ని ఎవరు అనుమానించేవాళ్ళు కాదు. One of the greatest evidences that you are a Christian నీవు నిజంగా క్రైస్తవుడు అనడానికి సరి అయినటువంటి రుజువు గుర్తు ఏంటంటే is not that you walk exactly like Jesus. యేసుక్రీస్తు నడిచిన ప్రకారం ఎగ్జాక్ట్ గా అలాగే నడుస్తావని మాత్రం కాదు. Because no one does that. కానీ ఎవరు కూడా ఆయనలాగా నడవలేరు. But people will be able to look at your life. కానీ ప్రజలు ఎప్పుడైతే నీ జీవితాన్ని చూస్తారో And they will be able to see that is your desire. నీవు ఆ విధంగా యేసు వలె నడవాలని కోరుకుంటున్నావని వాళ్ళు చూడగలుగుతారు. And that is what you are striving to do. ఆ యొక్క పనిని నీవు చేయడానికి నీవు పని చేస్తావు. How do we know we're Christian? మనం క్రైస్తవులు మనం ఏ విధంగా అనుకుంటాము, గుర్తిస్తాము? We walk in the light as a style of life. మనము వెలుగులో నడుస్తాము మన జీవిత విధానం లాగా. We recognize our sin. మన యొక్క పాపాన్ని మనం గుర్తిస్తాము. And we confess it. ఆ యొక్క పాపాన్ని ఒప్పుకుంటాము. We have a new relationship with the Word of God, the will of God. దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క చిత్తముతో కొత్త సంబంధాన్ని కలిగి ఉంటాము. We want to know it. మనం ఆ ఒక్క వాక్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాము. We want to obey it. ఆ యొక్క వాక్యాన్ని విధేయులం అవ్వాలని కోరుకుంటాము. We are growing in obedience. ఆ యొక్క విధేయతలో మనం పెరుగుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. And when we disobey, it breaks our heart. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి అవిధేయులం అవుతామో అది మన గుండెని పగలగొడుతుంది. How do we know we're Christian? మనం క్రైస్తవులమని ఎలా గుర్తిస్తాము? Because we desire to be like Jesus. ఎందుకంటే మనము క్రీస్తు వలె ఉండాలని కోరుకుంటూ ఉంటాం. Now let's go to another test. మరొక టెస్ట్ లో చూద్దాం, మరొక పరీక్షను చూద్దాం. One of the greatest evidences that we are truly the children of God. మనము నిజముగా దేవుని పిల్లలమనడానికి ఒక గొప్ప గుర్తు ఏంటంటే is that we will love other believers. మనము ఇతర సహోదరులను, ఇతర విశ్వాసులను ప్రేమించడం మొదలు పెడతాము. Let's read verses 7 through 10. 7 నుంచి 10 వచనాలు చూద్దాం మనం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయడలేదు. ప్రియులారా, మొదటి నుంచి మీకున్న పూర్వపు ఆజ్ఞని కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయడలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకునో చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు. Verse 9, the one who says he is in the light and yet hates his brother is in the darkness until now. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. The one who loves his brother తన సహోదరుని ప్రేమించువాడు abides in the light. వెలుగులోనే ఉన్నాడు. When the Bible uses the term brother, బైబిల్ గ్రంథంలో సహోదరుడు అనేటువంటి మాట ఉపయోగించబడినప్పుడు in 1 John, మొదటి యోహాను పత్రికలో it is not referring to the poor. ఆ పేదవాళ్ళకి అది సూచనగా లేదు. It's not referring to someone of another nation. వేరే దేశంలో ఉన్న వారికి అది ఉపయోగించబడలేదు. Although we ought to love the poor and we ought to love all people. పేదవారిని మనం ప్రేమించాలి, అందరి ప్రజలను కూడా మనం ప్రేమించాలి. It is referring to a brother in Christ. ప్రత్యేకంగా ఎక్కడ వ్రాయబడినటువంటి మాటలో క్రీస్తులో సహోదరుని గురించి అది వ్రాయబడింది. One of the greatest evidences that you have become a Christian is that you love the people of God. ఇదిగో నీవు నిజముగా క్రైస్తవుడు అయ్యాడనడానికి గుర్తు ఏంటంటే నీవు దేవుని యొక్క ప్రజలను ప్రేమించడం ప్రారంభిస్తావు. You want to be with them. నీవు వారితో కలిసి సహవాసం చేస్తావు. And you want to serve them. వారికి నీవు పరిచర్య చేస్తావు. You want to congregate with them. వారితో కలిసి సహవాసం చేస్తావు. And worship God together. వారితో కలిసి దేవుని ఆరాధిస్తావు. If you do not love the people of God, నీవు నిజంగా దేవుని యొక్క ప్రజలను ప్రేమించకపోయినట్లయితే you do not love God. నీవు నిజంగా దేవుని ప్రేమించటం లేదు. And you are not a Christian. నీవు నిజంగా క్రైస్తవుడవు కాదు. Now all of us మనందరము కూడా who have been born again తిరిగి జన్మించిన వాళ్ళందరూ కూడా will love the people of God. దేవుని ప్రజలను ప్రేమించే వారంగా ఉండాలి. But it is very difficult. అది చాలా కష్టమైనటువంటి పని. It is the highest and greatest command. అది దేవుని యొక్క ఆజ్ఞలో అది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అయ్యున్నది. Look what John says in verse 8. 8వ వచనంలో ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడో చూద్దాం. He says the darkness is passing away,
చీకటి గతించుచున్నది, and the true light is already shining. సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. It means that we do not love perfectly. అంటే మనం పూర్తిగా పర్ఫెక్ట్ గా మనం ప్రేమించలేకపోవచ్చు. It may be difficult for us to love the brethren. మన యొక్క సహోదరులను ప్రేమించడం కష్టతరమై ఉండొచ్చును. But little by little we are growing in our love for the people of God. కానీ కొంచెం కొంచెం దేవుని యొక్క ప్రజల పట్ల ప్రేమ మనలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. Let me show you how important this is. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మీకు చూపిస్తాను. Do you remember at the division of the sheep and the goats? ఇదిగో ఆ యొక్క గొర్రెలు మేకల యొక్క గుంపు యొక్క విభాగం గురించి మీకు తెలిసి ఉంది కదా. He looks at the sheep and he says, enter into heaven. ఆ యొక్క గొర్రెల వైపు చూసి మీరు పరలోకానికి రమ్మని లోపలికి వెళ్ళమని దేవుడు ఆహ్వానిస్తాడు. I was hungry and you fed me. నేను ఆకలిగొని ఉన్నప్పుడు మీరు ఆహారం ఇచ్చారు. I was naked and you clothed me. నేను బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. I was in prison and you visited నేను me. చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను చెరసాలకు వచ్చి దర్శించారు. And then he looks at the goats. ఆ యొక్క మేకల వైపు దేవుడు చూసినప్పుడు He tells them to depart into eternal fire. ఇదిగో ఆ నిత్య అగ్ని గుండంలోకి వెళ్ళమని వాళ్ళకి చెప్తాడు. He says, I was hungry and you didn't feed me. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. I was naked, you didn't clothe me. నాకు దుస్తులు లేనప్పుడు మీరు బట్టలు ఇవ్వలేదు. I was in prison, you didn't visit నేను me. చెరసాలలో ఉన్నప్పుడు నన్ను మీరు దర్శించలేదు. Now what's being taught here? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? Many people who have social ministries use this verse to justify their ministry. అనేక మంది సాంఘిక సేవ ఉన్నటువంటి సంస్థలు ఈ యొక్క మాటలను వాళ్ళు ఉపయోగిస్తారు. They use that verse of the sheep and the goats to say that we ought to have prison ministries. ఇదిగో వాళ్ళు అంటారు ఆ యొక్క గొర్రెలు మేకలను చూసి మనం తప్పకుండా చెరసాలలో కూడా మనం పరిచర్య చేయాలంటారు. We ought to clothe people and feed people. ప్రజలందరికీ ఆహారం పెట్టి వాళ్ళకి బట్టలు ఇవ్వాలని చెప్తూ ఉంటారు. But that's not what Jesus is teaching. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆ విధంగా చెప్పడం లేదు. We should have prison ministries. మనం తప్పకుండా చెరసాల పరిచర్య చేయాలి. We should clothe the naked. ఇదిగో ఆ బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. But that's not what he's talking about. కానీ యేసు ప్రభు ఇక్కడ దాని గురించి చెప్పడం లేదు. He's not saying I was the murderer in prison and you didn't visit me. యేసు ప్రభు చెప్పడం లేదు నేను ఎక్కడో ఎవరినో మర్డర్ చేసి నేను జైల్లో ఉన్నాను అప్పుడు మీరు నన్ను దర్శించలేదని అది కాదు చెప్పేది ఆయన. Because he says, as you've done it to the least of these my brothers, you've done it unto me. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకు మీరు చేశారు కాబట్టి అది నాకు చేశారని అర్థం. Jesus is looking at the sheep. దేవుడు యేసు ప్రభు ఆ యొక్క గొర్రెల వైపు చూస్తూ ఉన్నాడు. And these sheep have shown that they are truly Christian. వాళ్ళు నిజంగా వాళ్ళు క్రైస్తవులని వాళ్ళు చూపించారు. By the way they cared for other Christians. వారు తమ తోటి సహోదరుల పట్ల వారు చూపించిన ప్రేమను బట్టి. Christians who were in prison because of the gospel. దేవుని యొక్క స్వార్థను బట్టి జైల్లో వేయబడిన వారికి వాళ్ళు సహాయం చేశారు. Christians who were naked because of persecution. ఇదిగో శ్రమలను బట్టి ఎంతో మంది దుస్తులు లేనటువంటి వారికి సహాయం చేశారు వాళ్ళు. Christians who were hungry because of persecution. ఇదిగో యొక్క శ్రమలను బట్టి ఎంతో ఆకలిగొని ఉన్నటువంటి క్రైస్తవులకు వాళ్ళు సహాయం చేశారు. What Jesus is teaching in the parable of the sheep and the goats ఈ యొక్క గొర్రెలు మేకల యొక్క పారబుల్లో ఆ ఉపమానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే is that one of the greatest evidences that we are the children of God మీరు నిజంగా దేవుని యొక్క పిల్లలు అనడానికి ఒక సరియైనటువంటి గుర్తు ఏంటంటే is that we love the children of God. మనము దేవుని యొక్క పిల్లలను ప్రేమించడం ప్రారంభిస్తాము. And we care for them. మనము వారి కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. Let's say that we're living in the 2nd century in Rome. మనము రోమా పట్టణంలో 2వ దశాబ్దంలో జీవిస్తూ ఉన్నట్లయితే and we have a little church of about 20 people. ఒక 20 మందితో ఒక సంఘాన్ని మనం కలిగి ఉన్నట్లయితే and we meet out in the forest because it's illegal. ఇదిగో మనం అడవిలో మనందరం సహవాసం కలిగి ఉన్నట్లయితే and after church one night we're all making our way back into the city. సంఘం అయిపోయిన తర్వాత మనందరం ఆ యొక్క అడవిలో నుంచి ఆ పట్టణంలోకి మనం తిరిగి వస్తూ ఉన్నట్లయితే but 2 of our brothers are captured by the Romans. ఇదిగో ఆ యొక్క మన సహోదరుల్లో ఇద్దరు రోమా సైనికుల చేత పట్టబడినట్లయితే and they're thrown in prison. వాళ్ళు జైల్లో ఉన్నట్లయితే and so we have a secret meeting. మనం ఒక చిన్న సీక్రెట్ గా ఒక మీటింగ్ పెట్టుకుంటాము. and we say what are we going to do? మనం ఏం చేయాలి ఇప్పుడు? in prisons during that time ఆ యొక్క సమయంలో చెరసాలలో you would be beaten and thrown in prison. నీవు చెరసాలలో కొట్టి చెరసాలలో వేయబడతావు. Many times they would strip you of your clothing. నీ యొక్క బట్టలన్నీ తీసివేస్తారు. so you would be naked. అప్పుడు నీవు బట్టలు లేకుండా ఉంటావు. sick. ఎంతో అనారోగ్యంతో ఉంటావు. without food. ఆహారం లేకుండా ఉంటావు.
If someone didn't help you from the outside, you would die. బయట నుంచి ఎవరైనా వచ్చి నీకు సహాయం చేయకపోతే నువ్వు చనిపోతావు. So the Christians meet together to decide what they're going to do. కాబట్టి ఆ క్రైస్తవులందరూ ఒకసారి కూడి ఏం చేయాలో వాళ్ళు నిర్ణయిస్తారు. But here's the problem. అయితే చిన్న సమస్య ఇక్కడ ఏంటంటే If they go and help that believer in prison, వీళ్ళు గనక వెళ్ళి ఆ యొక్క చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి సహాయం చేస్తే the Romans are going to know that they are Christians too. ఆ యొక్క రోమా సైనికులు వీళ్ళు కూడా క్రైస్తవులని వాళ్ళు గుర్తించగలుగుతారు. But they don't care. కానీ వాళ్ళకి ఏమాత్రం లెక్కలేదు. They love the brethren. ఆ యొక్క సహోదరుని వాళ్ళు ప్రేమించారు కాబట్టి. And so two of them go to the prison. వాళ్ళలో నుంచి ఇద్దరు ఆ యొక్క చెరసాలలోకి వెళ్ళేవాళ్ళు. They visit their brother in prison. ఆ యొక్క చెరసాలలో ఆ యొక్క సహోదరుని వాళ్ళు దర్శించేటువంటి వాళ్ళు. They clothe and feed their brother in prison. వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి మంచి ఆహారం పెట్టేవాళ్ళు. And they prove that they are Christians. వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులని వాళ్ళు రుజువు చేసుకునేవాళ్ళు. That's what it means. అది ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం. Do you love the people of God? దేవుని యొక్క ప్రజలను నీవు ప్రేమిస్తూ ఉన్నావా? Do you want to be with them? మీరు వారితో కూడా ఉండాలని కోరుకుంటున్నావా? Or would you rather be with the worldly? లేకపోతే ఈ లోకస్తులతో ఉండాలని కోరుకుంటున్నావా? Would you rather be with the ungodly? అదైవికులతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? It is possible that you want to be with the worldly because you are worldly. నీవు లోకస్తులతో ఉండాలని కోరుకుంటున్నట్లయితే నీవు కూడా లోకస్తుడు కాబట్టి అటువంటి ఆలోచన నీలో ఉన్నాయి. That you have not truly been converted. నిజంగా నీలో పరివర్తన రాలేదు. Now let's look at another test. మరొక పరీక్ష వైపు చూద్దాం మనం. Verses 15 and 16. 15-16 వచనాలు. One of the characteristics of a true believer నిజమైన క్రైస్తవుని యొక్క గుణ లక్షణం ఏంటంటే is that he will not love the world. ఆయన లోకాన్ని ఏమాత్రము ప్రేమించేవాడిగా ఉండడు. Let's read verse 15 and 16. 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Now what does this mean? దీని యొక్క అర్థం ఏంటి ఇక్కడ? All of us still struggle with the world. మనందరము కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటితో పోరాటం చేస్తూ ఉంటాం. The world sometimes appears very attractive. ఒక్కొక్కసారి ఈ లోకం అంతా ఎంతో మంచిగా కనపడతా ఉంటుంది. All the wealth of the world. ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా, the physical beauty, శరీర సంబంధమైనటువంటి అందము, the entertainment, ఎంటర్టైన్మెంట్ అంతా కూడా, all of it can pull at us. అవన్నీ కూడా మన వాటి వైపుకు లాగుతూ ఉంటాయి. But if we are truly Christians, మనము నిజముగా క్రైస్తవులమైనట్లయితే we will have an initial break with the world. మనము ఈ లోకముతో సంబంధాన్ని తెగ్గొట్టేసుకుంటాం. And little by little, కొంచెంగా over the years, సంవత్సరాలు గడుస్తున్న కొలది, we will reject more and more of the world. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెడతావు. Because God's working in us. ఎందుకంటే దేవుని యొక్క కార్యము మన హృదయాల్లో జరుగుతుంది కాబట్టి. God is separating us. దేవుడు మన లోకం నుంచి వేరుపరుస్తున్నాడు కాబట్టి. We're being transformed into the image of Christ. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం మార్చబడుచూ ఉన్నాం కాబట్టి. And we're being pulled farther and farther from all those things that oppose God. ఇదిగో దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటి నుంచి మనం దూరంగా వెళుతూ ఉంటాము. What is the world? ఈ లోకం అంటే ఏంటి? The world represents everything on this planet that contradicts the will of God. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నది మాత్రమే. And little by little, if we are truly Christian, మనము నిజముగా క్రైస్తవులమైనట్లయితే we will grow in our hatred for those things. ఇదిగో ఆ విషయాల పట్ల మనకు అసహ్యం కలుగుతుంది, వాటిలో మనం అభివృద్ధి చెందుతాం. And we will grow in our love for the things of God. దేవుని యొక్క కార్యముల పట్ల మన హృదయాల్లో ఎంతో ప్రేమతో నిండిపోతూ ఉంటుంది. And preachers, here's something that you should preach quite often. Verse 17. దేవుని బోధకులారా, మీరు ఎక్కువ సార్లు బోధించవలసినటువంటి వాక్యం ఇక్కడ 17వ వచనంలో ఉంది. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
As pastors, we ought to constantly be warning God's people. పాస్టర్ గారులుగా మనము దేవుని యొక్క ప్రజలను మనము ఈ విధంగా హెచ్చరిస్తూ ఉండాలి. Do not live for the world. ఈ లోకము కొరకు మీరు జీవించొద్దు. Do not live for the things of this ఈ world. లోక సంబంధమైనటువంటి వాటి కొరకు నీవు జీవించొద్దు. The world is passing ఈ away. యొక్క లోకము గతించిపోతూ ఉంది. It's being pushed out. ఆయన ఈ యొక్క లోకం వెళ్ళిపోతుంది, త్రోసివేయబడుతుంది. God is pushing it out. దేవుడు వాటిని తోసివేస్తున్నాడు. Only the man who does the will of God abides forever. దేవుని యొక్క చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలుచును. India is growing in prosperity. ఇదిగో భారతదేశంలో ఎంతో ఆర్థికంగా అది పెరుగుతూ ఉంది. More and more people in the church are going to be drawn away to the world. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. We have to warn them. వారిని మనం హెచ్చరించాలి. It is true God can prosper his people, దేవుడు తన ప్రజలకు అభివృద్ధిని ఇస్తాడు. but prosperity is very dangerous. కానీ అటువంటి లోక సంబంధమైనటువంటి అభివృద్ధి చాలా ప్రమాదకరం. Are we going to trade heaven for just a nice shirt? ఈ లోకంలో ఉన్నటువంటి మంచి చొక్కా కోసం అని చెప్పేసి పరలోకాన్ని వదిలేస్తామా మనం చెప్పండి? Warn the people of God దేవుని యొక్క ప్రజలను మీరు హెచ్చరించండి. to be wary of this world. ఈ యొక్క ప్రపంచము గురించి జాగ్రత్తగా, లోక సంబంధమైన వాటి గురించి జాగ్రత్తగా ఉండమని. Now there are so many other tests to go through, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పరీక్షలు మనం చూస్తాం. and we do not have time. మనకు అటువంటి సమయం మనకి లేదు. But I do want to show you one thing that has caused confusion to many people. కానీ ఒక్క విషయాన్ని మీకు చూపిస్తాను. ఆ యొక్క వాక్యాన్ని బట్టి అనేక మంది ఒక్కొక్కసారి తికమక పడుతూ ఉంటారు. In chapter 3 verse 4, 3వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, let's begin there and read verse 4. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. He says, everyone who is practicing sin as a style of life is also practicing lawlessness. పాపమును చేయి ప్రతివాడు ఆజ్ఞను కూడా అతిక్రమించుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. Now we know that person is not a Christian, ఆ యొక్క వ్యక్తి క్రైస్తవుడు కాదని మనకు తెలుసు. because he is contradicting the very reason for which Christ came. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఆ యొక్క పనికి వ్యతిరేకంగా ఈ యొక్క వ్యక్తి పనిచేస్తున్నాడు కాబట్టి వాడు క్రైస్తవుడు కాదు. Look at verse 5. 5వ వచనంలో చూద్దాం. Let's read it. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయు లేదు. Jesus came to take away sins. పాపమును తీసివేయుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. There is no sin in him. ఆయనలో పాపం ఏమీయు లేదు. So if someone is constantly living in sin, ఒక వ్యక్తి పాపములోనే జీవిస్తూ ఉన్నట్లయితే, practicing sin, పాపములోనే జీవిస్తూ ఉన్నట్లయితే, loving and enjoying sin, పాపములోనే సంతోషిస్తూ ఉన్నట్లయితే, they don't belong to Christ. వాళ్ళు దేవుని సంబంధులు, క్రీస్తు సంబంధులు కాదు. Now look at verse 6. 6వ వచనంలో చూసినట్లయితే, ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. People have used this verse to say that Christians live without sin. కొంతమంది ఈ యొక్క వాక్యాన్ని చదివి అంటారు క్రైస్తవులలో ఎటువంటి పాపం లేదంటారు. But that's not what it's saying. ఆ యొక్క వాక్యము దాని గురించి చెప్పడం లేదు ఇక్కడ. Because 1 John chapter 1 already tells us that Christians do sin. మొదటి యోహాను పత్రికలో చూసినట్లయితే కొంతమంది క్రైస్తవులు పాపముతో పోరాటం చేస్తూ ఉన్నట్లుగా, దాంతో స్ట్రగుల్ అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. What he's talking about is the practice of sin. ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాపమును ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళు, పాపములో జీవించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. The person who knows God, దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి వాడు, the person who abides in Christ, ఆయన యందు నిలిచి ఉన్నవాడు does not practice sin as a style of life. తన యొక్క వ్యక్తిగత జీవితములో పాపమును ఆయన పాటించడు. Does a Christian sin? క్రైస్తవుల్లో కొంతమంది పాపం చేస్తారా? Yes. కొంతమంది చేస్తారు. Can a Christian fall into terrible sin? అనేక భయంకరమైనటువంటి పాపంలో క్రైస్తవులు పడగలరా? Yes. అవును, పడతారు. Can he stay in that sin? ఆ యొక్క పాపములోనే జీవించగలడా? Enjoying that sin? ఆ యొక్క పాపంలో ఉంటూ ఆ పాపాన్ని సంతోషించగలడా? Without discipline? ఎటువంటి శిక్షణ లేకుండా ఉండగలడా? Absolutely not. లేదండి, కాదు. No. కాదు. Just turn for just a second to Hebrews 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే
chapter 12, 12వ అధ్యాయము verse 7 and 8. 7-8 వచనాలు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మును చూచుచున్నాను. 7 and 8. Yes. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్ఫీజులే గాని కుమారులు కాదు. In 1 John, it says that the believer does not live in continuous sin because God's seed abides in him. యోహాను సువార్తలో, యోహాను పత్రికలో విశ్వాసులు పాపములోనే జీవించరు అని తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క విత్తనం వాళ్ళు వేయబడింది కాబట్టి. Because he's been born again. వాళ్ళు తిరిగి జన్మించారు కాబట్టి. Because he has a new nature. కొత్త నూతన హృదయం వారికి ఉంది కాబట్టి. But over here in Hebrews, he tells us something else. హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక మాటను మనం చూస్తూ ఉన్నాం. There is another reason why the believer cannot just live wildly in sin. ఇదిగో విశ్వాసులు పాపములోనే జీవించడానికి కుదరదు. ఎందుకంటే it's because God the Father will discipline him. దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుడు వారికి శిక్ష ఇస్తాడు. The Bible says that if a father does not discipline his child, he does not love his child. ఇదిగో తండ్రి నిజంగా కుమారుని శిక్షింపని ఎడల దేవుడు ఆ యొక్క తండ్రి కుమారులను ప్రేమించినట్టు. God does love us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. And he disciplines his children. ఆయన మనకు శిక్ష కూడా ఇస్తూ ఉంటాడు తన కుమారులకు. You may say, but I'm a Christian. నేను క్రైస్తవుణ్ణి. I live in sin. నేను పాపంలోనే ఉన్నాను. And God never disciplines me. దేవుడు నాకు ఎప్పుడు శిక్ష ఇవ్వలేదు. What does verse 8 say? 8వ వచనం ఏం చెప్తుందంటే, it says you are an illegitimate child. నీవు నిజమైనటువంటి కుమారుడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. You think you're a Christian, but you're not. నీవు నిజంగా క్రైస్తవుడు అనుకుంటున్నావు కానీ నిజంగా క్రైస్తవుడు కాదు. Because God disciplines every one of his children. దేవుడు తన కుమారులందరినీ ఆయన శిక్షణ ఇస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు పాపంలో ఉన్నప్పుడు. This is so important. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Salvation is by grace through faith alone. మన విశ్వాసము వలన దేవుని యొక్క కృప ద్వారానే మాత్రం మనం రక్షణ పొందాము. But salvation is a supernatural work of God. కానీ యొక్క రక్షణ అనేది దేవుని యొక్క మహిమకరమైనటువంటి కార్యమై ఉన్నది. He changes our nature. ఆయన మన హృదయాలను మనసులను మారుస్తాడు. He puts his spirit within us. అదిగో ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టి ఉన్నాడు. He writes his laws upon our heart. ఆయన యొక్క ధర్మ విధిని మన హృదయాల్లో రాసి ఉన్నాడు. And he guards over us and disciplines us. ఆయన మనల్ని జాగ్రత్తగా కాపాడుతూ మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. If we are truly children of God, మనము నిజముగా దేవుని యొక్క పిల్లలమైనట్లయితే we are going to be changing. మనము జీవితాల్లో మార్పుదల సంభవిస్తూ ఉంటుంది. The change may be slow, ఆ యొక్క మార్పు నెమ్మదిగా జరుగుతూ ఉండొచ్చును, but it will be real. కానీ అది నిజమైనటువంటి మార్పు జరుగుతుంది. The progress may be 3 steps forward and 2 steps back. మన యొక్క అభివృద్ధి 3 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక ఉండొచ్చును, but gradually we will grow. కానీ మనం నెమ్మదిగా క్రీస్తులో పెరుగుతూ ఉంటాము. And if this is not a reality in a person's life, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇది నిజము కాకపోయినట్లయితే they must make their calling and their election sure. వారి యొక్క పిలుపును వాళ్ళు జాగ్రత్తగా గమనించాలి. They must examine themselves and test themselves. వారి యొక్క తమను తాము పరీక్షించుకొని వారు పరిశోధించుకోవాలి. They may not be in the faith. వారు నిజమైనటువంటి విశ్వాసులు కాకపోవచ్చును. They may be lost. వారు నశించిన వారై ఉండవచ్చును. But they don't have to stay lost. ఎందుకంటే వాళ్ళు నశింపబడిన జీవితంలోనే ఉండవలసిన అవసరం లేదు. Seek the Lord. దేవుని వెదకండి. Acknowledge your sin. నీవు పాపివని గుర్తించాలి. Believe in his son. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. Believe on the Lord Jesus Christ and you shall be saved. యేసు ప్రభువుని నమ్మి ఒప్పుకున్నట్లయితే నీవు రక్షించబడతావు. Let's pray. ప్రార్థన చేద్దాము. Father, we pray again, Lord. ప్రభా, మేము మరలా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Use this preaching ఈ యొక్క ప్రసంగాలను మీరు వాడుకోనండి ప్రభా. to change lives, అనేక మంది మనసులను మార్చడానికి, జీవితాలను మార్చడానికి, to convert the lost, అనేక మంది నశించిన వారిని రక్షించడానికి ప్రభువా. to give genuine assurance to genuine believers. ప్రభా, విశ్వాసులైనటువంటి వారికి దృఢ నిశ్చయాన్ని దయచేయండి. And use this to teach pastors ప్రభా, ఈ యొక్క దేవుని సేవకులకు బోధించండి ప్రభా. how to deal with souls. ప్రభా, ఆ యొక్క ఆత్మలను ఏ విధంగా ఆత్మలకు బోధించాలో కృప దయచేయండి.
In Jesus' name, యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. amen. ఆమేన్. Please visit our website at heartcrymissionary.com. There you will find information about the ministry, our purpose, beliefs and methodologies, and extensive information about the missionaries we are privileged to serve.